బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గవర్నర్ చెంతకు బయలుదేరారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తాము సేకరించిన 1 కోటి సంతకాలను అందజేయనున్నారు. గవర్నర్ ను కలిసేందుకు జగన్ తో పాటు 40 మంది నేతలకు అనుమతి ఉంది. తొలుత విజయవాడలోని అంబేద్కర్ స్మృతివనం చేరుకున్నారు. అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించారు. ఇక్కడి నుంచి కాలినడకన లోక్ భవన్ కు చేరుకోనున్నారు జగన్. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అవివేకం అన్నారు వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్. ప్రభుత్వం పంతాలకు పోకుండా ప్రజా వైద్యాన్ని కాపాడాలని కోరారు. అవినీతి సొమ్ము కోసం ప్రభుత్వం ప్రయత్నిస్తుందంటున్న చంద్రశేఖర్ తో మా ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ఆందోళనకు సంబంధించి పెద్ద ఎత్తున 1 కోటి సంతకాలకు పైగా వచ్చినటువంటి సంతకాలను మరి కాసేపట్లో గవర్నర్ బంగ్లాకి, రాజ్భవన్కి వెళ్ళబోతున్నాయి, లోక్ భవన్కి వెళ్ళబోతున్నాయి. ఈ నేపథ్యంలో సాయంత్రం గవర్నర్ని కలవబోతున్నారు మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. మనతో మాట్లాడేందుకు శాసనసభ్యులు తాటిపర్తి చంద్రశేఖర్ ఉన్నారు. సార్ చెప్పండి, ఎలా చూడాలి ఈ ఉద్యమానికి సంబంధించి? ప్రభుత్వం ఒకవైపు చెప్తుంది రోడ్లు ప్రైవేటీకరణ ద్వారా నిర్మిస్తున్నాము, దాని ద్వారానే ఇప్పుడు మెడికల్ కాలేజీలు కూడా అని చెప్పి స్వయంగా చంద్రబాబు గారు చెప్తున్నారు. ఎలా చూడాలి? అది ఒక పనికి మాలిన అవివేకమైనటువంటి చర్య. పీపీపీ అనేటటువంటి మోడల్ ఈ దేశంలో ఎక్కడా వైద్య రంగంలో నడవట్లేదు. రోడ్లు వేయడం అంటే వాళ్ళు ఖర్చు పెడతారు, రోడ్లు వేస్తారు, దాని మీద టోల్ తీసుకుంటాడు. ఇక్కడేం ఖర్చు పెడుతున్నావు? స్థలం ప్రభుత్వానిది, వైద్య కళాశాల నిర్మిస్తుంది ప్రభుత్వం, పెట్టుబడి పెట్టింది ప్రభుత్వం, వైద్యులు ప్రభుత్వం వాళ్ళు, సిబ్బంది ప్రభుత్వం వాళ్ళు, ఇంకెక్కడ ప్రైవేట్ వాళ్ళు? డబ్బులు దోచుకోవడానికే కదా ప్రైవేటు, కలెక్షన్ చేసుకోవడానికి, వచ్చేటటువంటి కాసుల్ని వెనకేసుకోవడానికి తప్ప ప్రైవేట్ వాళ్ళ యొక్క భాగస్వామ్యం ఎక్కడుంది, పెట్టుబడి ఎక్కడుంది? ఆల్మోస్ట్ కంప్లీట్ అయినటువంటి ప్రాజెక్టుల్లో మళ్ళీ ప్రైవేట్ వాళ్ళకి కట్టబెట్టి డబ్బు దోచుకోవడానికి తప్ప ఇక్కడ ఎక్కడ ప్రైవేట్ వాళ్ళ యొక్క నేపథ్యం ఉంది, ప్రాతినిధ్యం ఉంది అంటున్నాను. కాబట్టి ఇది మహా ఉద్యమంగా మారడానికి కారణం ప్రజల్లో ఉన్నటువంటి చైతన్యం, ప్రజల యొక్క హక్కు వైద్యం, ఆరోగ్య భద్రత ఇవ్వాల్సినటువంటి అవసరం ప్రభుత్వానిది, బాధ్యత కూడా. కాబట్టి ఈ రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి చెందాలంటే మనిషి ఆరోగ్యంగా ఉండాలి కదా. ఆరోగ్యాన్ని, వైద్యాన్ని కొనుక్కోవాలి అంటే సాటి సామాన్యుడు ఎక్కడ కొనుక్కోగలుగుతాడు? ఇవాళ పెద్ద పెద్ద డిసీజ్కి కోట్ల రూపాయల బిల్లులు వేస్తున్నటువంటి ప్రైవేట్ వైద్యం ప్రజలందరికీ అందుబాటులో ఉంటుందా? వైద్యం అనేది ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది, అది చేయాల్సిందే. కాదు కూడదంటే మెడలు వంచైనా కానీ చేయిస్తాం. ఇలాంటి వాటికి భయపడలేదు. ఎట్టి పరిస్థితుల్లో పీపీపీ విధానం ద్వారానే ప్రభుత్వం వైద్యం అందిస్తామని కూడా చెప్తున్నారు. మీరు అధికారంలోకి వస్తే ఇవన్నీ రద్దు చేస్తామన్నారు. ఎలా చూడాలి? తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఒక చరిత్రగా మిగలాలి అనుకుంటే దీని మీద ముందడుగు వేయాలి తప్ప మొండి వైఖరి ప్రదర్శిస్తే మాత్రం వాళ్ళకి తిప్పలు తప్పవు. ఆ పార్టీకి గోరీ కట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు వైద్యాన్ని కొనే పరిస్థితిలో లేరు. మరీ ముఖ్యంగా రైతులు చాలా వెనకబడినటువంటి ప్రాంతం మన ప్రాంతం, ఆర్థికంగా స్తోమత లేనటువంటి ప్రాంతం. ఒకవైపున జిఎస్డిపిలో అప్పుల శాతం పెరిగిపోతున్నాయి, కుప్పలు తెప్పలుగా అప్పులు పెరిగిపోతున్నాయి. ఈ సమయంలో మళ్ళీ వైద్యాన్ని కూడా ప్రజల మీద భారాన్ని మోపి డబ్బులు దండుకోవాలనుకోవడం ప్రభుత్వం యొక్క అవివేకమే తప్ప దీనిలో ఎలాంటి తెలివైనటువంటి ఆలోచనే లేదు. ప్రభుత్వం ముందు చూపుతో వ్యవహరించాలి. ప్రజలకు అందించేటువంటి వైద్యం విషయంలో పూర్తిగా నాణ్యమైనటువంటి వైద్యం అందించేందుకు ప్రభుత్వం ముందుకు రావాలి. లేని పక్షంలో భారీ ఎత్తున ఆందోళన కూడా చేస్తామని కూడా చంద్రశేఖర్ స్పష్టం చేస్తున్నారు. కెమెరా పర్సన్ కిషోర్తో హరీష్, ఐ న్యూస్, అమరావతి.